నేను ఊరెళ్తున్నాను. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. చెల్లి జాగ్రత్త, ఓకేనా? సండే ఉందని ఫ్రెండ్స్ని కూడా ఏం తెచ్చిపెట్టుకోకు ఇల్లంతా. ఓకేనా? జాగ్రత్త. బాయ్. ఏ హాయ్ నా అన్న ఇది బాగుందా? తర్వాత చూస్తానులే. ఏందని చూడండి. ఏ వావ్, చాలా బాగా వచ్చింది. ఇదేంటి, అన్న నంబర్ నుంచి మా చెల్లి ఫోటో వచ్చింది. ఒకసారి కాల్ చేద్దాం. అన్న ఒకసారి ఫోన్ ఇవ్వా. అన్న ఒకసారి ఫోన్ ఇవ్వన్నా. రే ఏంట్రా, ఏమైంది? ఎందుకు టెన్షన్గా అటు ఇటు అలా తిరుగుతున్నావు? వైషు, ఏంటన్నా? ఇది నా ఫోన్కి నీ ఫోటో పెట్టారు. అదే ఓ అన్నోన్ పర్సన్ నా వాట్సాప్కి నీ ఫోటో పెట్టాడు. ఫోటో పెట్టాడా? చూడు, ఇది నువ్వు బాల్కనీలో ఉన్నప్పుడు ఫోటో. అంటే వాడెవడో నీ క్లోజ్గా నుండి ఫోటో తీస్తాడు. అందుకే వెంటనే బాల్కనీకి ఇంకా మేడపైకి వెళ్ళి చూసా, కానీ ఎవరు లేరు. వెంటనే ఇంట్లోకి వచ్చి కిటికీలో నుంచి ఖాళీ స్థలం వైపు చూసా, కానీ అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం మా అమ్మకు తెలిసే అది నేనే పంపించాను. తను డల్గా ఉంటుంది. ఈ విషయం నీకు తెలియాలనే ఫోటో పంపించాను. పొద్దున్నే నా సిమ్ మార్చాను, అందుకనే నా నెంబర్ కూడా నీకు రాలేదు. ఎవరో అనుకుని టెన్షన్ పడ్డావు. తను స్కూల్లో కూడా డల్గా ఉంటుంది. స్కూల్లో కూడా డల్గా ఉంటున్నా? ఎందుకు? నువ్వా ఇంట్లో కూడా నాతో మాట్లాడవు. ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ ఫోన్స్ తప్ప.
అమ్మ పాపం అమ్మ పనిలో బిజీగా ఉంటుంది. ఇక నాతో వేరే ఎవరు మాట్లాడతారు? నన్ను ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడైనా కాదు, నేను చాలా రోజుల నుంచి డిసప్పాయింటెడ్గానే ఉన్నా. డల్గా కాకపోతే ఇంకెలా ఉంటాం మరి? నిజం, ఎప్పుడు నీతో సరిగా మాట్లాడలేదు. ఐఎమ్ సారీ. ఇకపై ఏ సమస్య వచ్చినా నాకు చెప్పు, నేనున్నా. ఇట్స్ మై ప్రామిస్. అమ్మా, నువ్వు మా కోసమే కష్టపడతావు అని తెలుసు, కానీ నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడుతున్నావు వాళ్ళని పట్టించుకుంటలేదు. అప్పుడు వాళ్ళ మనసు కష్టపడుతుందని తెలీదు. చిన్ని మనసులు మాయి చిన్నవాటికే నొచ్చుకుంటాయి. నీ నిర్లక్ష్యంతో గాయం చేసి నొప్పించద్దు మా పసి హృదయాలని. భారంగా మార్చొద్దు మా బాల్యాన్ని. ఏ హరిణి, మళ్ళీ మెసేజ్ పెట్టావా? నువ్వు పెట్టలేదా? ప్రామిస్. మరి ఇంకెవరు పెట్టింటారు?